దీన్ని. ఎందుకంటే కర్మలంటే మన అలవాట్లు. అలవాట్లు అంటే పనులు. అంటే మనం చేసే పనులు అలవాట్లుగా మారితే అవి కర్మ సిద్ధాంతంలో వాటి పాత్ర ఏంటి? అంటే ఒక పూర్వజన్మ నుంచి పూర్వజన్మ వాసనలు ఏమైనా ఉంటాయా ఈ అలవాట్ల మీద అనేది నాకు ఒక డౌట్. ఎందుకంటే చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు తాగుతాడు. ఎలా తాగుతాడంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ అతను తాగాలి. తాగిన తర్వాతనే మిగతా విషయాలు. రాత్రి పడుకునే వరకు తాగుతూనే ఉండాలి. అతన్ని కౌన్సిలింగ్ సెంటర్కి పంపించారు. అతన్ని ఎక్కడెక్కడో పెట్టారు. ఏం చేసినా అంటే గొలుసులతో బంధించారు ఒక 40 రోజులు. సెంటర్స్ ఉంటాయి కదా, రీహాబిలిటేషన్ సెంటర్స్లో బంధిస్తే 40 రోజులు అట్లనే తాగకుండా ఉన్నాడు. ఆ గొలుసులు తీసేసి ఎస్ అండి ఈజ్ ఓకే అని బయటికి రాగానే నెక్స్ట్ చేసిన పని మందు కొట్టడం. ఇది గత 20 ఏళ్ళుగా అతని భార్య వెళ్ళిపోయింది. పిల్లలు అతన్ని అసహించుకుంటున్నారు. అసలు సమాజం అతన్ని చీత్కరిస్తోంది. అయినా సరే తాయెత్తులు కట్టించారు, పసర్లు తాగిచ్చారు, ఏం చేసినా అతను మానట్ల. ఈ అలవాటు అనేది ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయింది? అతను మానాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, కోఆపరేట్ చేస్తున్నారు ఫ్యామిలీకి. ఫ్యామిలీ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్ పోదామంటే వస్తున్నాడు, 40 రోజులు భరిస్తున్నాడు, బయటికి రాగానే మళ్ళీ తాగుతున్నాడు. ఇది ఏం అలవాటు? ఇది కర్మ సిద్ధాంతానికి ఈ అలవాటుకి ఏమైనా సంబంధం ఉందా మనిషికి అనేది ఒక ఆలోచన మొదలైంది. తర్వాత అర్థమైంది, అజయ్ గారితో కలిసిన తర్వాత అర్థమైంది, ఓహో ఇట్లా ఉంటాయా అలవాట్లు అనేవి, ఇలా ఉంటాయా, వీటిని ఎలా బ్రేక్ చేయాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు ఎలా బ్రేక్ చేయాలో. కానీ విచిత్రం ఏంటంటే ధర్మరాజు గనుక జూదం ఆడే అలవాటు, అది అలవాటేగా. ఆ అలవాటును బ్రేక్ చేస్తుంటే మహాభారతం ఏమయ్యేది? వేరేలా ఉండేది. రావణాసురుడు, రావణ బ్రహ్మ, సర్వశాస్త్రాలను అవపోసిన పట్టిన బ్రహ్మజ్ఞాని. ఆయనకుండే అహంకారం అనే ఒక గుణం వల్ల, నేను నాలంట మించినోడు లేడని ఒక ఫీలింగ్ వల్ల అతను మొత్తం లంకకే చేటుగా మారిన పరిస్థితి. ఇక దుర్యోధనుడు, దురాశ, మొత్తం నాకే కావాలి, అహంకారం, దానివల్ల నాకే కావాలి అన్నీ నాకే కావాలి, దానివల్ల అతను సృష్టించిన విలయం మామూలుది కాదు. అంటే ఇవి నానానికి ఒక వైపు, ఇది చెడు అలవాట్ల వల్ల ఎలా పతనం అవుతారు. మంచి అలవాట్లు ఏంటి మరి? రాముణ్ణి భక్తిగా కొలిచిన హనుమంతుడికి ఉండే ఆ భక్తి భావం ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఆ బలమైన భక్తి, రాముడు అంటే అచంచలమైన ఆ భక్తి అతన్ని దేవుణ్ణి చేసేసింది. ఒక హనుమంతుడు కోతి, ఒక కోతిని దేవుణ్ణి చేసింది. ఈరోజు ప్రపంచం అంతా కీర్తి, ఒక వానరుణ్ణి దేవుణ్ణి చేసింది. ఒక మంచి అలవాటు అనేది. సో అలవాట్లు, మంచి అలవాటు, చెడు అలవాటు అనేది ఎలా ప్రభావితం అవుతుంది మనిషి జీవితాన్ని. మరి మనలో చెడు అలవాట్లు ఉంటే దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి? మనకు చాలా చెడు అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? సో ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడానికి మనం అజయ్ గారిని అడిగాము, రిక్వెస్ట్ చేసాం. ఆయన మన స్టూడియోకి వచ్చారు. అజయ్ గారు తెలుసు కదా, మనం ఇంతకుముందు మంచి ఎపిసోడ్ చేసాం, సంచలనమైన హిట్ కూడా సాధించింది. కర్మల మీద ఆయన చెప్పిన ఆధ్యాత్మికతను ఆధునికతను కలిపి ఆయన చెప్పారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. సో కానీ ఆయనకి ఆసక్తి, ఇది అద్భుతమైన ఆసక్తి. ఆయన తనను తాను వివేకానందుడిగా భావిస్తుంటారు. వివేకానందుడి పునర్జన్మగా భావిస్తుంటాడు. నిజంగానే అంత జ్ఞాని ఆయన, అద్భుతమైన వ్యక్తిత్వం. సో మరి ఆయన అడిగి ఈ అలవాట్లను ఎలా బ్రేక్ చేసుకోవాలి ఆధ్యాత్మిక పరంగా, ఆధునిక పరంగా.